లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మాజీ మంత్రి ఆర్కే రోజా తనను 2 సార్లు గెలిపించిన నగరి ప్రజలకు కనిపించడమే మానేశారు. నగరి నియోజకవర్గాన్ని పూర్తిగా దూరమై అసలు ఎక్కడ ఉంటున్నారో వైసీపీ నేతలకి అంతుపట్టకుండా తయారయ్యారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత 1కి 4 సార్లు మాత్రం తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అప్పట్లో అపచారం అని తెలిసి కూడా కొండ మీదే రాజకీయాలు మాట్లాడి మళ్ళీ మాయమైపోయారు. తాజాగా కొండ మీద ప్రత్యక్షమైన రోజా నోరు తెరవకుండా వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆర్కే రోజా మంత్రి అవ్వాలన్న జీవితకాల కోరిక తీర్చుకున్నారు. 2 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఆమె తనను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నగరి నియోజకవర్గ ప్రజల్ని పూర్తిగా మర్చిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఆమె సెగ్మెంట్కు దూరమయ్యారు. మొన్నా మధ్య మరో మాజీ హీరోయిన్ రవళితో కలిసి తిరుమల కొండపై ప్రత్యక్షమైన మాజీ మంత్రి రోజా అపచారమని తెలిసి కూడా కొండ మీదే రాజకీయాలు మాట్లాడి మళ్లీ మాయమైపోయారు. తాజాగా కొండ మీద ప్రత్యక్షమైన రోజా నోరు తెరవకుండా వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎక్కడున్నారో ఎవరికి అంతుపట్టనప్పటికీ ఉనికి చాటుకోవడానికి అన్నట్లు అప్పుడప్పుడు మీడియాకి వీడియోలు రిలీజ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. బెజవాడ వరదలప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరూ వరద సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షిస్తుంటే అసలు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రకటించి విమర్శల పాలయ్యారు. తర్వాత పుంగనూరులో బాలిక హత్య విషయంలోనూ లేనిపోనివి మాట్లాడి అబాసుపాలయ్యారు. ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సహన మృతిపై రోజా మరో వీడియో రిలీజ్ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న జిల్లాలో మహిళా హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో టీడీపీ రౌడీ షీటర్ కిరాతకంగా దాడి చేసి సహనను హత్య చేయడం దారుణమని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యని, ఈ హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎంలే కారణమని హావభావాలు ప్రకటించారు. అయితే ఆ హత్య చేసిన రౌడీ షీటర్ వైసీపీ సానుభూతి పరడని అతని తల్లే అప్పట్లో ప్రకటించారు. దాంతో మళ్లీ సోషల్ మీడియాలో రోజా అందరికీ ట్రోల్ అయ్యారు. అక్కడితో ఆగితే బాగుండేదేమో, కానీ సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని, సీఎం చంద్రబాబు, బాలకృష్ణలు అన్స్టాపబుల్ రియాలిటీ షోలతో ఎంజాయ్ చేస్తున్నారని అప్పట్లో విమర్శలు గుప్పించారు. అక్కడే ఆమె అవగాహన లేమితో తప్పులో కాలేశారు. బాలకృష్ణ హోస్ట్గా, చంద్రబాబు గెస్ట్గా పాల్గొన్న అన్స్టాపబుల్ రియాలిటీ షో ఎప్పుడో రికార్డైంది. ఆమె మాట్లాడే టైంకి దాని ప్రోమోలు కూడా వైరల్ అయ్యాయి. ఇవేమీ తెలియనట్లు రోజా ఆ షో గురించి మాట్లాడిన రోజా నెటిజన్లకు గట్టిగానే ట్రోల్ అయ్యారు. హీరోయిన్ గా ఎక్స్పైర్ అయి పాలిటిక్స్ లోకి వచ్చిన రోజా తర్వాత సంపాదన కోసం బుల్లితెరను నమ్ముకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ఆమె చాలా ఏళ్లు జబర్దస్త్ షోలకు జడ్జిగా డాన్సులు కూడా చేశారు. ఆమె పొలిటికల్ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక టీవీ యాజమాన్యం జబర్దస్త్ స్టేజ్ మీద నుంచి దింపేసింది. మంత్రి అయ్యే వరకు ఇంకా కుర్ర హీరోయిన్లా టీవీ షోలో స్టెప్పులు వేసిన రోజా సంబంధం లేని ఇష్యూలు, అది సబ్జెక్టు తెలియకుండా అన్స్టాపబుల్ షో గురించి, సీఎం చంద్రబాబు, బాలయ్యల గురించి మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు. నగరికి దూరమై చెన్నైలో భర్త సెల్వమణి కట్టించిన ఇంటికి షిఫ్ట్ అయిపోయిన రోజా తమిళ ఛానల్కి ఏదో రియాలిటీ షో షూటింగ్లో పాల్గొంటూ అక్కడ సంపాదనలో పడ్డారంట. అక్కడ షూటింగ్కు బ్రేక్ తీసుకున్న రోజా తిరిగి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళ్లారు. స్వామి దర్శనానికి వచ్చిన ప్రతిసారి ఆ మాజీ మంత్రి ఏదో ఒక అంశంపై రాజకీయం చేస్తూ వివాదాస్పదమవుతుంటారు. ఈసారి మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. తిరుమల కొండపై రాజకీయ విమర్శలు, ప్రసంగాలు చేస్తే కేసు పెడతామంటూ టీటీడీ పాలక మండలి హెచ్చరించిన నేపథ్యంలో ఆమె నోటికి తాళం పడిందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.